ప్రైజ్ ద లార్డ్. కృష్ణందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ఈ దినాల్లో మనం ఎక్కువ శాతం దేవుని వాక్యాన్ని చదవలసిన వారమే అంటూ ఉన్నాం. ఎందుకు మనం దేవుని వాక్యాన్ని చదవాలి అనేటువంటిది మనం ప్రశ్నించుకున్నట్లయితే, దేవుని వాక్యము చదవటం ద్వారా ఈరోజు మన కుటుంబము మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. పిల్లరా, దేవుని వాక్యమును చదువుట అంటే దేవునితో మాట్లాడుట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను అని చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ శాతం ఈ రోజుల్లో దేవుని వాక్యం చదవడానికి ఎక్కువ మంది ఆసక్తి కలిగి ఉండట్లేదండి. ఈ యొక్క లోకంలో మనమేదో దేవుని వాక్యం గురించి రెండు మాటలు వినెళ్ళిపోవడం వరకే తప్ప, మనం చదవాలి అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మనం దేవుని వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నాం. దేవుని వాక్యము చదవాలి, ఎలా చదవాలి అంటే నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా మనం దేవుని వాక్యాన్ని ఏకాగ్రతతో చదవాలి. అంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏకాగ్రత కావాలి. ఈ వాక్యములో ఉన్నటువంటి భావం ఏమై ఉన్నది అనేటువంటిది మనం గ్రహించే రీతిగా వాక్యాన్ని చదవలసిన వారమే అంటూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే వాక్యాన్ని ఎలా చదవాలి అంటే గనక ఆసక్తితో చదవాలి. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం ఆసక్తి, ఇంట్రెస్ట్, మనం ఏదన్నా ఒకటి మనం చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఒక విషయం మీద మనం మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కువ మనము ఆసక్తి కనబరుస్తాం, ఇంట్రెస్ట్గా వింటాం. మనం ఇది ఏమై ఉన్నది, తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి ఆ ఆతురత మనలో ఉంటుంది ప్రియమైన వారలారా. అలాగని దేవుని వాక్యం చదివేటప్పుడు కూడా ఆసక్తితో మనం చదవాలి. ఎప్పుడైతే మనం ఆసక్తితో చదువుతామో ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా దాని లోతు ఎంత ఉందో దాన్ని చదవాలనేటువంటి ఆ కోరిక మనకి ఇంకా పెరుగుతుంది ప్రియమైన వారలారా. మూడవదిగా చూసినట్లయితే కనుక దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవాలి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు స్పష్టంగా చదవాలి. కనుక దేవుని వాక్యాన్ని స్పష్టంగా ఎందుకు చదవాలంటే, మనం స్పష్టంగా చదువుతున్నప్పుడు అర్థవంతంగా ఉంటుంది. దానిలో ఉన్నటువంటి మర్మములు, దాంట్లో ఉన్నటువంటి సత్యములు, దాంట్లో ఉన్న అర్థాలు కూడా మనకి చాలా బాగా విశదమవుతాయి ప్రియమైన వారలారా. కనుక వాక్యాన్ని చదివేటప్పుడు స్పష్టంగా చదవాలి. నాలుగవదిగా చూస్తే కనుక మనం వాక్యాన్ని పట్టుదలతో చదవాలి. కనుక వాక్యము చూడండి, చాలామంది బైబిల్ చదువుదామని ఆదికాండం ప్రారంభిస్తారు. ఆదికాండం 1వ అధ్యాయం చదివి 2వ అధ్యాయం చదివి 3వ అధ్యాయం చదివాక ఇక 4వ అధ్యాయం కానీ వచ్చినప్పుడు ఇక ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. వాళ్ళకి చదవాలి అనేటువంటి ఆ పట్టుదల తగ్గిపోతుంది. చదువుదాంలే అని చాలామంది నిర్లక్ష్యంగా మరి చదవాలని ప్రారంభించినటువంటి బైబిల్ గ్రంథాన్ని సగంలోనే ఆపేసిన సందర్భాలు ఎన్నో మనం చూస్తాం ప్రియమైన వారలారా. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఎలా చదవాలంటే పట్టుదలతో మనం చదవాలి. ఐదవదిగా చూసినట్లయితే కనుక దేవుని వాక్యము పవిత్రమైనటువంటిది, దేవుని వాక్యము విలువైనటువంటిది. వెండి కన్నను, బంగారం కంటేను, ఈ లోకంలో ధనధాన్యాల కంటే అన్నిటికంటే కూడా విలువైంది దేవుని వాక్యము, అనగా దేవుని యొక్క మాట. సో ఆ మాటే దేవుడు. కనుక ఆ దేవుని వాక్యాన్ని నేను ఎలా చదవాలంటే భక్తి శ్రద్ధలతో చదవాలి ప్రియమైన వారలారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవునితో మాట్లాడుతున్నాను. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఈ లోకంలో చూడండి, ఎవరైనా అధికారుల దగ్గరికి మనం వెళ్తే అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాం మనం. కనుక వాళ్ళతో చాలా పద్ధతిగా మాట్లాడతాం. ఎందుకంటే వారు మన మీద మంచి అభిప్రాయం కలిగి ఉండాలి. అట్లా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా దేవునితో మనకు సత్సంబంధం కలిగి ఉండాలి. వాక్యమైన దేవునితో నేను మాట్లాడుతున్నప్పుడు మనం భక్తి శ్రద్ధలతో కనుక దేవుని వాక్యం చదివినట్లయితే దేవుడు మరి మనకు వాటిలో ఉన్నటువంటి అర్థాన్ని బయలుపరుస్తాడు. ఈరోజు వాక్యమే బ్రతికించేది, వాక్యమే జీవింపజేసేది, వాక్యమే నన్ను నడిపించేది. కనుక అటువంటి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం భక్తితోనూ శ్రద్ధతోనూ చదువుదాం. అటు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వెళ్ళని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరొకసారి నీ పాదం చెంతకొస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నీ వాక్యముని ఎలా చదవాలో
దేవా మీరు మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము చదువుతూ ఉండగా తండ్రి మాకు ఆసక్తిని కలిగించండి, పట్టుదల కలిగించండి ప్రభువా. నీ వాక్యం ఉన్నటువంటి సత్యాలను మేము గ్రహించగలిగే కృపదైశ్యమని ప్రార్థన చేయించు ఉన్నాము. ఈ ఉదయకాల ధ్యానంలో పాల్గొన్న బిడ్డలందరూ దీవించి ఆస్వాదించండి ఆయన. దూరదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కాపుదల భద్రత దయచేయండి. అలాగే ప్రభువా నేటి నాయన యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమాజంలో ప్రభువా ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క ఒత్తిడులు కలిగినటువంటి సమాజంలో నాయన బాగా బిజీగా ఉన్నటువంటి సమాజంలో జీవిస్తున్నటువంటి బిడ్డలు ప్రభువా కొద్ది సమయాన్ని నాయన నీ వాక్యం కొరకు కేటాయించుకొని ప్రభువా నీ వాక్యాన్ని చదవటం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప దయచేయమని, ఇద్దరి దీవెలతో ప్రతి ఒక్క బిడ్డను నింపుమని యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.